ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్దబాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, ఆ? పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 ఇచ్చి తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో పద మనం కూడా తెచ్చుకుందాం. అంతే. ఏయ్, ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల? ఓయా, పొరుగు రోజులకి 500 ఇస్తున్నారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదురా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాను బాబు, డేంజర్. డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. వెళ్ళలే. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కాయాలడుతుంది. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే ఏంటి, నా సెల్ అయితే ఏంటి? మీ సెల్లే కదా అన్యాయంగా పగిలిపోయింది. ఒరేయ్, నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తున్నావా? చెప్తాను రా, అడ్డమైన వాళ్ళు చేత నన్ను కొట్టిస్తావా? చెప్తాను. ఒరే బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది, రారా లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది, కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్, రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. ఓ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 మినిట్ 1 మినిట్, వచ్చేస్తాను 1 మినిట్. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా ఎలా? చిచ్చి చిచ్చి చిచ్చి, సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే, కంగారెక్కువ నీకు, కంగారెక్కువ దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా, రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసింది. బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబొగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడో ఏమో. అయ్యో. చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా మీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా.
లంచం 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 పిలిస్తే లంచం పలికితే లంచం పేరడుగుతే లంచం ఊరడుగుతే లంచం లవ్ చేయడానికి లంచం లవ్ లెటర్ రాయడానికి లంచం అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు హే మ్యాన్ గో అండ్ గెట్ మై నీళ్ళు గో 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 ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా నిన్ను నేను చంపేస్తా ఏమంటే అప్రదిష్టుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రామాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది నీకు 3 ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి ఈ దెబ్బతో ఏమిట్లా చాదురుతున్నావు అరే సుమో డ్రామాచారి చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి